నీ బండి రాత్రి నీ ఫ్రెండ్కి ఇచ్చావు కదా, ఎవరి బండి తీసుకెళ్ళావు? నీ బండే. కెఫే బాగుంది కదా? బానే ఉంటది, మంచి కెఫే కాబట్టి వచ్చినాం. రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి, డబ్బులు బాగా సంపాదించాలి. జాబ్ అయితే వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. వావ్, నైస్. కానీ నాకు ఆ ప్రాజెక్ట్ ఏం అర్థం కావడం లేదు. నీకే రాదు కాబట్టి నీకే అర్థం కావట్లేదు. సింపుల్ లాజిక్. ఏరా సాయి, ఎలా కుదురుతుంది? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంది మావా? ఏంటది? డాడీ పోయేదా? ఈరోజు మంగళవారం, రేపు బుధవారం కదా, మంచి ముహూర్తం చూసుకొచ్చి అడుగు పెడదాం. ఇంటికి పోదండి, ఎవరింటికి వెళ్ళా. తృప్తి కన్నా బాగున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏం నీకు తెలీదా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆయన ఫ్లాట్ లో ఆయన ఉండగా అమితాబ్ బచ్చన్ ఉంటాడేంట్రా? సాయి, నీ చూపిద్దా? సరే చెప్పండి, ఫ్లాట్ లోకి ఎప్పుడు దిగుతారు? ఎప్పుడేంటి సార్, ఈ రోజే దిగిపోతాం. సాయి, నీ మ్యాటర్ అర్థం కావట్లేదా? అంత మంచి ఫ్లాట్ ఇంత తక్కువ రేటుకి ఇస్తామంటే స్వాతి కిరణ్ గారికి దండేసి పండు పెట్టినా తప్పులేదురా. దండ మీరు వేసుకోండి, పన్ను మాత్రం నాకు పెట్టండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందిలే. స్వాతి కిరణ్ గారు వీడెందుకు లెగుస్తున్నాడు? స్వాతికి అంటే స్వాతి అనొచ్చుగా. మేము ఇంట్లో ఉండట్లేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? తెలుగురా. మీరు తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా మీరు ఇక్కడే ఉండాలి. ఎందుకో? ఎందుకంటే అగ్రిమెంట్ అయిపోయిందిగా. అగ్రిమెంటా? లేట్ అస్సలు నచ్చదు నాకు. నా సంతకం పెట్టు. ఇటువంటి సార్, ఒకసారి చదివి సంతకం పెడతా. ముందు పెట్టు. సార్, నువ్వు ముందు పెట్టు. నువ్వు ముందు పెట్టేసి. ఏడైనా సార్? అక్కడే పెడతాను సార్. వెనకాల ఎన్ని పెట్టించుకుంటారు సార్? మాట్లాడుతుందా? అంతే. భలే ఫాస్ట్ గా పెట్టాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నాకు రణబీర్ పెట్టడం ఆలస్యం. అలా మీ వాడు అగ్రిమెంట్ రాయడం వల్ల మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. ఒకవేళ మీరు ఉండను వెళ్ళిపోతానంటే నాకు 5 లక్షలు కట్టాలి. 5 లక్షలా? 5 లక్షలు లేదు, బొక్కలేదు, మేము ఎక్కడ ఉంటాం. ఓకే. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదా? నాకు అంత అర్థమైంది, నువ్వు రారా సార్. మేము యాడికి పోవట్లేదు. చెప్పింది రా. సాయి, డవ్వు ఆడుతున్నట్టుంది, బాగా స్మూత్ గా ఉంది స్కిన్. ఏంట్రా నీ అబ్బా నన్ను కొడతావేంద్రా? 40,000 20,000 అన్నప్పుడే డౌట్ రాలేదురా నీ అబ్బా. నన్ను మాత్రం అంటావేంద్రా? నువ్వు మాత్రం స్వాతి ముత్యం సూర్యకిరణం అని టెంప్ట్ అవ్వలేదు వాడి మాటలకి. వాడి టింటింగ్ రాజని తెలియక టెంప్ట్ అయ్యాను. తెలిసింటే నువ్వే మాట్లాడేవాడు. నన్ను కొట్టేది. మరేం చేద్దాం? మా లగేజ్ హాస్టల్లో ఉంది. అవును. మీ ఇద్దరు పని చేయండి, వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి, మేము మందేస్తాం. మందంటే ఓకే మామ, ఇందాక నువ్వు కొట్టింది కూడా మర్చిపోతానా? అదేంటి ఇప్పుడేగా ఇంట్లోకి వచ్చాం, అట్లీస్ట్ పాలైనా పొంగించొద్దా? మందంటున్నారు. మనం ఏమైనా కొత్తగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టాం అనుకుంటున్నావా పాలు పొంగడానికి? మావా కొన్ని పాటించాలి మావా, లేకపోతే మనం కూడా వాళ్ళ పనికిరాని వాళ్ళం అయిపోతాము. సరే మావా, ఇప్పుడు ఇదంతా కాదు, అసలు ఏం చేయాలో అది చెప్పండి. మీరు వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి. మరి మీరేం చేస్తారు? మందేస్తాం. ఛీ, Cheers for the last beer మావా. రే, మంద అయిపోయింది కానీ ఎక్కలేదురా. నాకు తెలుసు మావా నీ కెపాసిటీ, అందుకే నీ కోసం ఇదేస్తే బ్రెయిన్ మొత్తం జూ జూ జూమ్ అంటది. మావా, నువ్వు నా ఫ్రెండ్. అబ్బా, మందు ఉంది రే. గ్లాస్ ఇది తాగడానికి మనకు స్నాక్స్ కావాలి కదా. అక్కడ నాకు చేపలు కనిపిస్తున్నారా? వాటి జోలి పోదురా. లారీ తెలిస్తే లారీ ఎత్తుకొచ్చి జూప్ అని తగ్గించుకు వెళ్ళిపోతుందా? ఓకే ఓకే, బలేడుది మా అమ్మ. ఇవెందుకు ఇక్కడ? మా స్టఫ్ లేకుండా తాగేద్దాం బోటు. మింగి తాగి ఇంకా. Cheers. ఏ సాయి, ఎంతసేపు తాగుతారు? వెళ్ళి పడుకోండి. బేబీ 1 minute, 10 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు ఓకేనా?
2 గంటలు బేబీ పోయి పడుకునేస్తాం అంతే, ఇంకా లేట్ ఏం లేదు. ఎక్కువ చేస్తున్న సాయి లేగు. వచ్చిందండి వయ్యారి. వయ్యారి కాదు మావా, నా స్వీట్ హార్ట్ లారీ మావా. అబ్బో, నేను సాయితో మాట్లాడుతున్నా. నేను కూడా సాయితోనే మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే మధ్యలో నీకేంటి? మేమిద్దరం మాట్లాడితే నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? సూర్య, ఆ ఏంటి నువ్వు వరిస్తే పడ్డా నీ లవర్ అనుకుంటున్నావా? లోపల నా కొడుకు, హ? వాని మొహమే అంతమ్మా. తెలుస్తుంది చూస్తుంటేనే. రే నిన్ను బాంధలో పెట్టేస్తాను రే. వాని మొహమే అంతలేమ్మా. మనం మళ్ళీ మాట్లాడుకుందాంలేమ్మా. సాయి నీకు బాగా ఎక్కువైంది, ఫస్ట్ నాడు. సరే బేబీ వస్తానా. రే, నీకు నాకన్నా ఆ తప్పేలా ముఖం ఎక్కువ అయిపోయిందిరా. ఏం చూసి ప్రేమించావురా చుంచు ముఖంలో? సుంచుమామంటారు మావా, డోరేమాన్లో సుజుకా మాదిరి అంత ముద్దుగా ఉంటా నా గర్ల్ ఫ్రెండ్. నీకు కామం ఎక్కువైపోయి ఆ అమ్మాయి నీకు అందంగా కనిపిస్తుంది కానీ అమ్మాయిలు దూరంగానే బాగుంటారా. అదే క్లోజ్ గా వెళ్ళి చూడు, కళ్ళు తిరిగి బొమ్మ కనిపిస్తుందా? అలా కనిపించకపోతే నేను మందాగడం మానేస్తా. సారీ గర్ల్స్, మా వాడు తాగితే కొంచెం ఇట్లా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. ప్లీజ్ ఎక్స్క్యూజెస్, వీని కూడా ఎక్స్క్యూజెస్. మనుషులే కాదే. నువ్వు రావే, వాళ్ళు చావని. చెప్తా నీ సంగతి. మిస్ మైథిలి, మేరా ముద్దుల జాన్, సారీ, గుడ్ నైట్. లారీ 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 ప్లీజ్, లారీ 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 ప్లీజ్, లారీ లారీ లారీ. అబ్బా, ఫస్ట్ మందు మాతో పలరా, ఫుల్గా తలబట్టేసింది. తొక్కలో డైలాగులు మాట్లాడకు, ఆ తప్పులు నీ తప్పు కూడా ఉంది. సారీ లారీ ప్లీజ్, లారీ అల్బాగ్ లారీ ప్లీజ్, లారీ లారీ. ప్లీజ్. ఏంట్రా పొద్దు పొద్దునే మీ గోలా? అదిగో వచ్చా నీ మొగుడు, వెళ్ళి ఊరేగు. నువ్వు వాడు రావే. కాదు లారీ, నువ్వు కావాలి నాకు. ప్లీజ్. రే, ఎక్కడికి వెళ్తానంటున్నారు కదరా, వెళ్ళి ఇన్నాళ్ళని ఆడవాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తావు. పాపం ఫ్రీడమ్ వాళ్ళకి. నువ్వు గుర్తమై చేసిందంతా చేసి మళ్ళీ ప్రవచనాలు ఇస్తున్నాడు. నేనేం చేశాను రా? అటు చూసి తప్పించుకో. నేను సాయితో మాట్లాడుతున్నా. ఏం చూసి ప్రేమించావురా? అమ్మాయిలు దూరంగానే బాగుంటారు. తాగిన తర్వాత కూడా నిజాలే మాట్లాడాను అనమాట. సాయి బాయ్, నువ్వు రావే. ప్లీజ్. వెళ్ళండి, ఎవరు ఆపారు మిమ్మల్ని? అవసరం మీదే, మర్చిపోయారేమో. అరే సూర్య చెప్పేది కూడా నిజమే కదే, ఒక్కసారి ఆలోచించు. నా జాబ్ పోతే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతే. ప్లీజ్ లారీ, అర్థం చేసుకోవే ప్లీజ్. ప్లీజ్. కాకపోతే ఇంకెవరు దొరకరా ఏంటి? దొరుకుతారమ్మా, బయట చాలా మంది ఉన్నారు, వెళ్ళండి. వాడేదో తాగి నిన్న ఏదేదో మాట్లాడేసర్లేవే. నాకు ఇప్పుడే జాబ్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 3 hours లో నా షిఫ్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ లహరి, కామ్ డౌన్ ప్లీజ్, నా కోసం చెప్పరా. అవును బంగారం, మైథిలి చెప్పేది కూడా నిజమే. వాడంతే రాత్రి నాకు తాగేసి ఏదేదో మాట్లాడతాడు. రేయ్, నీ మొహానికి నీ నమస్కారం. గురించి ఆలోచించాలి. లేదంటేనా? ఏం చేస్తావేంటి? బోటీ చేసుకుని మంచి రోజులు ముంచుకుందాం. సూర్య, వచ్చేసా. సూర్య, నువ్వు త్వరగా తినేస్తే మనం వెళ్ళి వర్క్ స్టార్ట్ చేద్దాం. మరి మీరు తిన్నారా? మేమందరం ఆల్రెడీ తినేసాం, నువ్వే లేట్. ఓకే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఆల్రెడీ ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు. ఓకే మైథిలి, నిన్న రాత్రి కొంచెం ఓవర్ చేశాను, ఏమనుకోకు. సూర్య, నువ్వు తాగడం తాగకపోవడం అనేది నీ ఇష్టం, కానీ నువ్వు అలా తాగి నీ వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టడం తప్పు. సారీ చెప్పాల్సింది నాకు కాదు, లహరికి. లహరిక నేను చెప్పను, చెప్తే దాని కొమ్ములు వస్తాయి. ఈ దోశని ఎప్పుడు దోశలాగే ఎందుకు తినాలి? రోల్లాగా తినచ్చు కదా. చెప్తా. మొదలెడదామా? హలో, ఏ డొమైన్లో ఇచ్చారు? అది బ్యాంకింగ్ సెక్టార్ అని అనుకుంటా. టఫ్ ప్రాజెక్ట్ ఇచ్చారుగా. ఏఐ మోడలింగ్ బ్యాంకింగ్ సర్వీస్. మరి టాస్క్?
సెక్యూరిటీ. ఏ సర్వీస్ వాడాలో తెలుసా? అది తెలిస్తే నీ హెల్ప్ ఎందుకు తీసుకుంటా నేను? పాయింట్. అయితే నీకు రూట్స్ నుంచి నేర్పించాలన్నమాట. ఏం పర్లేదు, నాకు దోశలేసి పెట్టినందుకైనా నిన్ను ప్రాపర్ డెవలపర్ చేస్తా. కంపారిజన్ నచ్చలేదే? అస్సలు. ఏం పర్లేదు, వర్క్ స్టార్ట్ చేద్దాం. అయితే బేసికలీ ఈ డొమైన్లో టూల్స్ ప్రాపర్గా ఉండడానికి కారణం హలో. సూర్య, టైం చూడు ఎంత అవుతుందో. మార్నింగ్ నుండి వర్క్ చేస్తూనే ఉన్నావు. ఫస్ట్ తిను. టైం ఎంత అవుతుంది? 4. 4 అవుతుందా? అమ్మో, నాకు నిజంగానే ఆకలి దంచేస్తుంది. పనులప్పుడు అసలు గుర్తే లేదు. సూర్య, అసలు ఇంత బాగా వర్క్ చేసావు, మరి నీ ప్రీవియస్ జాబ్ వదిలేసి ఎందుకని ఇలా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు? ఎంత బాగా వర్క్ చేసావు సూర్య అసలు. సూర్య, ఇప్పుడు ఏమైందని అలా తినే అన్నం వదిలేసి వెళ్ళిపోతున్నావు? నేను జస్ట్ నీ పాస్ట్ గురించేగా అడిగింది. ఆ ఒక్క పాస్టే నా ప్రెసెంట్ని, నా ఫ్యూచర్ని, నా లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. ఏంటి పిల్ల సాడ్గా కూర్చోంది? ఈ సైకో నా కొడుకు పిల్లని కూడా ఏదో ఒకటి అని ఉంటాడు. రే సూర్య, సూర్య సూర్య లేట్ సాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాడు. అబ్బా. సాయి, నేను ఒకటి అడగచ్చా? అడుగు మైథిలి. నీకు సూర్య ఎప్పటి నుండి తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసు. ఏ? సూర్య తన పాస్ట్ జాబ్ని ఎందుకు వదిలేశాడో తెలుసా? నన్ను అడిగితే అడిగావు కానీ వాడిని ఏమన్నా అడిగావా? అది ఆఫ్టర్నూన్ తింటున్నప్పుడు అడిగాను. తినే అన్నాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. చూడు మైథిలి, పని నేర్చుకోవడానికి వచ్చావు. పని నేర్చుకొని వెళ్ళిపోయామా అన్నట్లే ఉండు. వాడి పాస్ట్ గురించి నీకు అనవసరం. నేను మీ అందరినీ నా ఫ్రెండ్స్లా ఫీల్ అయ్యి అడిగాను సాయి. మీరు నన్ను ఫ్రెండ్లా ఫీల్ అవునప్పుడు అవసరం లేదు. అలా కాదు మైథిలి. పర్లేదు, నా లిమిట్స్లో నేను ఉంటా. చెప్పొద్దులే. సరే చెప్తా. నేను చెప్పినట్టు వాడికి తెలియనీయకు. సరే. సంవత్సరం క్రితం